పొట్టి బావా ఏం చేస్తున్నావు? ఇంకో పేట మీద స్టిక్కర్ ఉంది, పీగుతున్నా. ఆ స్టిక్కర్ అలా తీస్తే సగం వచ్చింది, సగం దానికే ఉండిపోద్ది కదా. మరి ఎట్ట తీయాలి బాబా? నేను చెప్తా, ఒకసారి స్టవ్ వెలిగించు. సరే వెలిగించా. కొంచెం ఆ స్టిక్కర్ ఉన్న వైపు వేడి చేయి. ప్లేట్ స్టిక్కర్ ఎక్కడ ఉందో అక్కడ కొద్దిగా వేడి చేయి చాలు. వేడైందో లేదో చూడు. ఓకే, ఆపేసి స్టవ్ ఆఫ్ చేయి. ఇప్పుడు ఒకసారి ఆ స్టిక్కర్ని చాకుతో అని చూడు. వచ్చిందా? వచ్చింది బాబా. మరి ఇదే ఒకటి ట్రై చేస్తా. చూడు, అది కూడా చూడు. అదే నువ్వు ఇప్పుడు మామూలుగా చేతితో పీకేసావు అనుకో, సగం వచ్చేది, సగం అలా ఉండిపోయేది కదా. వచ్చింది బాబా. చూడు ఒకసారి. ఈ టిప్ అందరికి అంటే యూట్యూబ్ లో చాలా సార్లు వచ్చిందేనండి ఈ టిప్. ఆపేసి చాలు, అంత వేడక్కర్లా. వచ్చిందేనండి, చాలా మంది చూసే ఉంటారు. కానీ మా ఆవిడలాగానే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉండుంటారు ఈ టిప్ గురించి. అందుకనే ఇలా మనం స్టీల్ ప్లేట్స్ కొత్త ఏమైనా కొన్నప్పుడు వాటిపైన ఉండే స్టిక్కర్ని తీయాలంటే మనం మామూలుగా లాగేస్తా ఉంటాం. అలా లాగితే అవి కొంచెం వస్తాయి, కొంచెం రావు. ఎలా ఉంది ఈ టిప్? బాగుంది బాబా కదా. అక్కడ మరక కూడా ఏం లేదు కదా. మరక కూడా ఏమీ లేదు. ఓకే ఓకే అండి, ఈ టిప్ మీకు కూడా నచ్చితే ఒకసారి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.